శిఖండిని చూస్తే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు. అవును. ఆడవాళ్ళ పేరున్న ఆడవాళ్ళుగా ఉండి మగవాళ్ళైనా వాళ్ళతో యుద్ధం చేయడు. అది ముందుగానే చెబుతాడు దుర్యోధనుడితోటి యుద్ధ ప్రారంభంలోనే. కాబట్టి ఇప్పుడు శిఖండిని చూసి ఆయన అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు శిఖండి బాణాలు వేశాడు, అర్జునుడు బాణాలు వేశాడు. నేను అర్జెంటే ఆయన పడగొట్టాడని ఇక్కడ శిఖండిని సినిమాల్లో చూపించినట్టుగా తక్కువగా భావిస్తారు. అందుట్లో అర్జునుడు రథం మీద ఎక్కించి చూపిస్తారు మనకి సినిమాల్లో. అవును. ఆ అర్జునుడు సాట్ నుంచి ఈయన బాణాలు వేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఈ దరిద్రం అంతా సినిమాల కారణంగా వచ్చింది కాబట్టి మనకి అట్లాంటి భావన వస్తుంది. శిఖండి కూడా మహావీరుడు. కరెక్టే. శిఖండిని ముందు పెట్టుకుని వీళ్ళు అర్జునుడు యుద్ధం చేసినట్టుగా మనకి ఆయన వేరే రథంలోనే ఉన్నాడు శిఖండి. ఆ మాట ముందు రోజు రాత్రి భీష్ముడే చెబుతాడు. శిఖండిని నేను చూడను కాబట్టి శిఖండిని కనుక మీరు తీసుకొచ్చుకున్నట్లయితే నేను యుద్ధం మానేస్తాను, అప్పుడు మీరు నన్ను పడేయచ్చు అని చెప్పి. నమస్కారం. అయితే శిఖండే కారణం అవుతాడు ఈయన పడిపోవడానికి. కారణం శిఖండి. బాణాలు కూడా వేశాడు కాబట్టి శిఖండి వేశాడా బాణాలు అర్జునుడు వేశాడని తెలియదు. కానీ ఆ బాణాలు ఎవరికైతే తగిలియో ఆ భీష్ముడికి తెలుసు. దాంట్లో శిఖండి బాణాలేయో అర్జునుడి బాణాలేయో. ఎందుకనంటే బాణ ప్రయోగం చేసేటప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి కర్కశత్వం లెక్కలోకి వచ్చింది. ఎందుకనంటే 13వ రోజు పద్మవ్యూహం వేసిన రోజున అభిమన్యుడి దెబ్బకి తట్టుకోలేక కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి వ్యూహముఖంలో ఉన్న ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య అర్జునుడి యొక్క హస్తం ఎంత కర్కశం కాదు అని అంటాడు. ఓ మాట, నేను యుద్ధరంగంలో నిలవటం తప్పదు కాబట్టి నిలబడ్డాను కానీ దుర్యోధనుడి కోసం, లేకపోతే ఇప్పుడు నేను శిబిరాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలా? అమ్మో ఏం కొట్టాడయ్యా బాబు, అసలు అర్జునుడి యొక్క హస్తం ఇంత కర్కశం కాదు అన్నాడు. అంటే అంత దెబ్బ కొట్టాడు అభిమన్యుడు. అంటే అర్జునుడు బాణాలు కూడా ఎవరు వేసినారు అనేది కూడా కనుక్కోగలరు. ఎవరు కనుక్కోలేదు, చూసేవాళ్ళు కనుక్కోలే. భీష్ముడికి తెలుసు. ఇద్దరు వేశారు బాణాలు, అర్జునుడు శిఖండి ఇద్దరు బాణాలు వేశారు. ఆయన రథం మీద ఆయన నిలబడి, ఈయన రథం మీద ఈయన నిలబడి బాణాలు వేశారు. అయితే ఆ బాణాల్లో ఏ బాణం అర్జునుడిదో ఏ బాణం శిఖండిదో భీష్ముడికి తెలుసుద్ది కానీ మనకు తెలియదు. ఎందుకంటే మనకు కాదుగా తగిలింది అది.